హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నా పేరు సంధ్య. ఎలా ఉన్నారు? మీరందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఫైనల్గా సెకండ్ వీడియో మలేషియా సిరీస్లో ఫైనల్గా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. మార్నింగ్ టైం వచ్చేసి 4:30 అయిందనమాట. ఇక్కడ నా వెనకాల చూస్తే పార్కింగ్ ప్లేస్ ఉంది, ఏరో హబ్ అంటారు. సో ఇక్కడ మేము పార్క్ చేసేసి ఇక్కడి నుంచి టెర్మినల్లోకి వెళ్ళి ఏంటి విషయాలు అనేది మాట్లాడదాం. సో ఫస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి. మేము బెంగళూరు నుంచి చెన్నై ఎలా వచ్చాము, మధ్యలో వెల్లూరు టెంపుల్ వెళ్ళాము, ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ కూడా ఆ వీడియోలో చూపించాం అనమాట. ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి. చాలా 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 బాగా వచ్చింది. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాక బోర్డింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇమిగ్రేషన్కి వెళ్ళే ముందర మీకు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న ఆర్కిటెక్చర్ అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. చెన్నై కానీ తమిళనాడు కానీ టెంపుల్స్కి చాలా ఫేమస్ కదా. ఇక్కడ మీరు చూసారంటే కనుక టెంపుల్స్కి పెయింటింగ్స్, ఆర్ట్స్ అంతా కూడా పెట్టారు. చాలా బాగుంటుంది చెన్నై ఎయిర్పోర్ట్ కూడా. అండ్ ఇప్పుడు మేము ఇమిగ్రేషన్ అయిపోయాక మీకు ఎట్లా అయిందో అన్నీ ఫర్దర్గా చెప్తాం. సో ఫైనల్గా ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల గేట్స్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం అనమాట. నా ముందే ఉన్నాయి గేట్స్. సో ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగలేదండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మలేషియా వచ్చేసి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి వీసా ఫ్రీ కంట్రీ చేశారనమాట. అసలు మాట్లాడమంటే కుదరదు. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, మలేషియా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మన ఇండియన్స్కి వీసా ఫ్రీ చేశారనమాట. సో ఇప్పుడు నథింగ్, జస్ట్ టికెట్ బుక్ చేసుకోవడం, మలేషియా ఫ్లైట్ ఎక్కడం, వెళ్ళిపోవడం. ఇమిగ్రేషన్లో కూడా ఏ క్వశ్చన్స్ అడగలేదండి. జస్ట్ సింపుల్ 2 క్వశ్చన్స్. ఎందుకు వెళ్తున్నారు, టూరిజం పర్పస్, అండ్ ఎప్పుడు వస్తారు. నేను మళ్ళీ 10 days తర్వాత వస్తానని చెప్పాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దట్స్ ఆల్. నన్ను అయితే ఏం అడగలేదు. నేను ఏమని అడిగారా? నన్ను అంతే, ఏ పర్పస్ కోసం వెళ్ళారు అని అడిగారు అంతే. రేపు రిటర్న్ ఎప్పుడు అని అడిగారు అంతే. సో ఇక్కడ ఇమిగ్రేషన్ అంటే చాలా చాలా ఈజీ అండి. నథింగ్ ఏమంటారు, టఫ్ ఏం కాదు. జస్ట్ 2 క్వశ్చన్స్ అవి చెప్పేస్తే అయిపోయింది. స్టాంప్ వేసి పంపించారు. అంటే మనం వెళ్ళేది కూడా టూరిస్ట్ బేస్డ్ కంట్రీ కదా. సో జనరల్గా వాళ్ళు అలౌ చేసేస్తారు. అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే టూరిస్ట్ పర్పస్లు కూడా కొన్ని అడుగుతారు. బట్ ఇది కొంచెం ఈజీ అయిపోయింది. కొన్నిసార్లు రిటర్న్ టికెట్ అడుగుతారు. సో మా ఫ్లైట్ వచ్చేసి 8:15 అండి. సో ప్రస్తుతం టైం వచ్చేసి ఇంకా 5:30 అయింది. 3 hours టైం ఉంది. సో అలా కూర్చున్నాము. మా బుడ్డ చూడండి, లాలీపాప్ తింటుంది. సో కాసేపు టైంపాస్ చేసి ఫ్లైట్ ఎక్కేసి మలేషియా వెళ్ళి మొత్తం మలేషియా చూసేసి కుమ్మేద్దాం. యాక్చువల్గా నేను ట్రాఫిక్ దెబ్బకి భయపడి మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. యూజువల్గా మార్నింగ్ టైమ్స్లో మేమున్న ప్లేస్ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావాలంటే 1.5 to 2 hours పడుతుందంట ట్రాఫిక్ వలన. బట్ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి ఇంచుమించు 1/2 hourలోనే మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా సెక్యూరిటీ చెక్, బోర్డింగ్, అన్ని ఇమిగ్రేషన్ కూడా ఇంచుమించు 1/2 hourలోనే మాకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఏం చేసేది లేక లోపలికి వచ్చేసి ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇప్పుడు. చెన్నై ఎయిర్పోర్ట్లో మీకు సీటింగ్కి కూడా యాంపుల్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇంకా ఇట్లా కంఫర్టబుల్ సోఫాస్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్స్, చిన్న షాప్స్, చిన్న ఫుడ్ ఈటరీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు డెఫినెట్గా ఎయిర్పోర్ట్కి వస్తే ఈజీగా ఒక 1-2 hours టైం స్పెండ్ చేయొచ్చు. సో ఫైనల్గా బోర్డింగ్ టైం స్టార్ట్ అయింది.
3 hours చాలా 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 కష్టంగా పాస్ చేసాం టైం. చిన్న ఎయిర్పోర్ట్ అండి, ఐ డోంట్ నో ఇంటర్నేషనల్ టెర్మినల్, బట్ చాలా చిన్నగా ఉంది. ఎనీవేస్ బోర్డింగ్ స్టార్ట్ అయింది కదా, ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ఎలా ఉందో చూసి అక్కడి నుంచి కులాలంపూర్ వెళ్ళి తిరగదిద్దాం. ఫ్లైట్ జర్నీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 hours పట్టింది. అండ్ ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళేసి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసి మిగతా డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మాకు క్యూ లైన్లో నిలబడడానికి టైం పట్టింది, ఎందుకంటే మలేషియాకి వచ్చే టూరిస్టులు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. సో క్యూ లైన్లో ఎక్కువసేపు పట్టింది, కానీ ఇమిగ్రేషన్ వితిన్ 2 or 3 minutes కంప్లీట్ అయిపోయింది. అండ్ నన్ను అయితే ఒకటే క్వశ్చన్ అడిగారు, వెన్ ఐఎమ్ లివింగ్ బ్యాక్ టు ఇండియా అని చెప్పంగానే దే హ్యావ్ స్టాంప్డ్ అండ్ ఐఎమ్ అఫీషియల్లీ ఇంటూ కులాలంపూర్ మలేషియా. అండ్ ఇప్పుడు గేట్ దగ్గరకు వచ్చేసాము. గేట్ దగ్గరకు వచ్చేసి లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాం. మీరు చూడండి. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే మీకు రకరకాల కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్స్, అలాగే సిమ్ కార్డ్ డెలివరీ సెంటర్స్ కనిపిస్తూ ఉంటాయి. మేమైతే ఆన్లైన్లో ఒక సిమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. దానికోసం తీసుకుందుకు వీఆర్ గోయింగ్ టు దట్ పర్టికులర్ స్టోర్ అనమాట. మామూలుగా మనకు వచ్చే ఫ్లైట్స్ అన్నీ కూడా టెర్మినల్ 2 దగ్గర ఆగుతాయి. అది లెవెల్ 2 దగ్గర ఉంటుంది. మనం ఏమైనా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కులాలంపూర్ సిటీలోకి వెళ్ళాలని తీసుకోవాలనుకుంటే కనుక మనం లెవెల్ 1కి రావాల్సి ఉంటుంది. అలా లెవెల్ 2 నుంచి లెవెల్ 1కి రావాలంటే ఇట్లాంటి ట్రావెలేటర్స్ ఉంటాయి. మనకి ఈజీగానే లగేజ్తో పాటు మనం ఈజీగా దిగడానికి ట్రావెలేటర్స్ అరేంజ్ చేశారనమాట. ఇట్లా కిందకి దిగేసాక మీకు వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి కమ్యూట్ చేయడానికి. అంటే లైక్ బస్సెస్ ఉంటాయి. మీరు వెనక చూసారంటే బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, బస్సెస్ ఉంటాయి. అలాగే యూ కెన్ టేక్ లోకల్ ట్రైన్. ఆ లోకల్ ట్రైన్ని ఇక్కడ KLIA టెర్మినల్ అంటారు ట్రైన్ స్టేషన్ని. సో ఇక్కడ నుంచి మనము ఆ ట్రైన్ స్టేషన్ టికెట్ బుక్ చేసుకున్న వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ వీ కెన్ బుక్ ఏ క్యాబ్ అనమాట. క్యాబ్ మోస్ట్లీ గ్రాబ్ ద్వారా బుక్ చేసుకుంటారు ఇక్కడ. అయితే మేము ఇక్కడ వీ హ్యావ్ చూస్ గ్రాబ్, ఎందుకంటే మేము ఇప్పుడు లోకల్ ట్రాన్సిట్ మోడ్స్ ఏం తీసుకున్నా కూడా పర్ పర్సన్ 50 రూపీస్ పడుతుంది. అండ్ దట్టు మేము 2 types ఆఫ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది మేము బుక్ చేసుకున్న స్టేకి వెళ్ళడానికి. సో అందుకని మేమేం చేసామంటే, ఇప్పుడే దిగాం కదా, అలసిపోతాము, సో వీ షుడ్ రిలాక్స్ ఎ బిట్ అండ్ ఎక్స్ప్లోర్ ద సిటీ మోర్ కదా. అందుకోసం అని చెప్పేసి మేము గ్రాబ్ బుక్ చేసేసుకున్నాము. గ్రాబ్ బుక్ చేసుకుంటే మాకు 75 ringgits పడింది. సో ఫస్ట్ డే కదా, సో వీఆర్ స్పెండింగ్ ఆన్ దట్. అండ్ రేపటి నుంచి వీ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ మీన్స్.
సో ఫైనలీ రీచ్ అయిపోయాము మా ఎయిర్బిఎన్బి గెస్ట్ హౌస్కి. చాలా 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 బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ అన్ అపార్ట్మెంట్, ఇట్స్ అ వెరీ హ్యూజ్ అపార్ట్మెంట్. నేను ఈ అపార్ట్మెంట్ వాక్ త్రూ ఒకటి అండ్ మేము ఎక్కడ ఉంటున్నాము ఎగ్జాక్ట్గా దీంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి ఎవ్రీథింగ్ నేను ఒక సెపరేట్ వీడియో చేసి మీకు పెడతాను. ఎందుకంటే ఈ వీడియోలో చూపిస్తే సరిపోదు, బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షో యూ. ప్రాబ్లీ ఈ వీడియో తర్వాత కాకపోయినా ఇంకొక వీడియో తర్వాత అయినా సరే నేను కంప్లీట్ వాక్ త్రూ ఇస్తాను, అపార్ట్మెంట్ వాక్ త్రూ ఇస్తాను. సో ఇంతసేపు పొద్దున్న ఎప్పుడో బయలుదేరాం చెన్నైలో అండ్ ఇప్పుడు కులాలంపూర్లో రీచ్ అయ్యేటప్పటికి 5:15 అయింది. సో ఇంత దూరము ఇంత జర్నీ చేసామని కూడా నాకు అలసట కనిపించట్లేదు ఆఫ్టర్ సీయింగ్ దిస్ అపార్ట్మెంట్. చాలా చాలా కాజీగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ అపార్ట్మెంట్ నుంచి వ్యూ మాత్రం అమేజింగ్ వ్యూ. జస్ట్ ఏ గ్లిమ్స్ చూడండి బయట ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. సండే ఎలా ఉంది? సూపర్. ఇక్కడ నుంచి అయితే హైరైజ్ టవర్స్ని చూడొచ్చు, ఒరిజినల్ మలేషియన్ ఇళ్ళను కూడా మనం చూడొచ్చు అనమాట. 2 types ఆఫ్ వ్యూస్ కూడా ఒకటే చోట కనిపిస్తున్నాయి. అండ్ ఎగ్జాక్ట్గా ఈ అపార్ట్మెంట్ బయట మీరు చూస్తే మనకి ఎంఆర్టీ ఆర్ ఎల్ఆర్టీ స్టేషన్ కూడా ఉందన్నమాట. ఇది స్టేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఐ థింక్ మా చెన్నై నుంచి మలేషియా వరకు మేము చేసిన జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అండ్ మా జర్నీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అలాగే వచ్చే వీడియోస్ కోసం డెఫినెట్గా వెయిట్ చేయండి, బికాజ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఈజ్ గోయింగ్ టు కమ్. మంచి మంచి ప్రదేశాలు, మంచి మంచి ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చూపించబోతున్నాము. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాము. టిల్ దెన్ టేక్ కేర్, keep smiling, keep traveling and just enjoying your life. Bye bye. See you.